ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం మూడో వారానికి చేరింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దేశాలు కలిసి ప్రారంభించిన ఈ యుద్ధం ఇవాల్టికి 15 రోజులవుతోంది. 15వ రోజు కూడా మిడిల్ ఈస్ట్లో వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇరాన్లోని కీలక లక్ష్యాల టార్గెట్గా అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఓవైపు ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ అటు లెబనాన్పై కూడా దాడులు కంటిన్యూ చేస్తోంది. అటు అమెరికా కూడా దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. తాజాగా ఇరాన్లోని కర్గ్ ఐలాండ్పై అమెరికా దాడులు చేసింది. ఇక అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. వార్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. దీంతో ఇజ్రాయెల్ అమెరికాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్ ఓవైపు ఇజ్రాయెల్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న యుఎస్ ఎయిర్ బేస్లపై దాడులు చేస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలోని అమెరికా ఎయిర్ బేస్పై దాడి చేసింది ఇరాన్. ఈ దాడిలో అమెరికాకు చెందిన పలు విమానాలు ధ్వంసమైనట్లు సమాచారం. అటు గల్ఫ్ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్పై క్షిపణులు డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ ప్రకటనను అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్పై అమెరికా చేస్తోన్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఈ అబ్రహాం లింకన్ నౌక మద్దతు ఇస్తూనే ఉందని పేర్కొంది. అటు ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో 15 మంది మరణించారని, 2000 మందికి పైగా గాయాలయ్యాయని ఇరాన్ ప్రకటించింది. అటు ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో ఇరాన్కు తీవ్ర నష్టం మిగిల్చింది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 1444 మంది చనిపోయినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. అటు 18,551 మంది తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. మృతుల్లో 200 మంది మహిళలు, 168 మంది చిన్నారులు, 55 మంది హెల్త్ కేర్ వర్కర్లు ఉన్నట్లు ఇరాన్ హెల్త్ మినిస్టర్ తెలిపారు.